అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. రేపు జనవరి 26వ తారీఖు నాడు సుమారు 8,400 కోట్ల రూపాయల బడ్జెట్ ని రైతు బంధు కోసం కేటాయించడానికి సిద్ధం చేసినారు. రేపు మధ్యాహ్నం 1-2 గంటల కల్లా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. దాదాపు 6,000 రూపాయల చొప్పున రైతులకు ఎకరానికి రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు తీసుకున్నటువంటి పరిస్థితి. రేపు జనవరి 26వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం, మాట ప్రకారం రేపు రైతు బంధు ఇస్తామని కూడా చెప్పినారు. సో రేపు మధ్యాహ్నం కల్లా రైతు బంధు అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరంగా కొనసాగించేటటువంటి కార్యక్రమం చేసినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆయన ఒక భేటీ కూడా ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఆయన డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు. అయితే రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చెప్పారు, మేము దాదాపు 1,51,00,000 సాగు చేసేటటువంటి భూములు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,51,00,000 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు మేము చేసినటువంటి సర్వేలో దాదాపు 10 నుండి 15 లక్షల పనికి రానటువంటి భూమి ఉన్నది. పుట్టలు, గుట్టలు, రాళ్ళు, వెంచర్లు, కంచెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికి మేము ఇస్తలేము. కేవలం 1,30,00,000 ఎకరాలకు మాత్రమే మేము రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సరే, వాళ్ళు సాగు చేసేటటువంటి భూములకి ఇస్తామంటారు కాబట్టి చాలా మంచి అంశం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పెట్రోల్ బంకులకు ఇచ్చిర్రు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్లకు ఇచ్చిర్రు, కాలేజీలకు ఇచ్చిర్రు, స్కూళ్ళకి ఇచ్చిర్రు, పార్కులకు ఇచ్చిర్రు, అన్నిటికీ కూడా రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. ఓన్లీ మల్లారెడ్డికి 800 ఎకరాలకు రైతు బంధు ఇచ్చారు. పల్లరాజేశ్వరరెడ్డి 100 ఎకరాలకు ఇచ్చిరు. తర్వాత కేటీఆర్, ఈ బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్ 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. మరి 100 ఎకరాలన్నీ కూడా సాగు చేసేటటువంటి భూమి, పంట పండించేటటువంటి భూమి అంటే కాదు. ఇవన్నీ పెట్రోల్ బంకులు, గుట్టలు, పుట్టలు, రాళ్ళు, వెంచర్లు, పెద్ద కథ అన్నిటికీ ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం మేము అట్లాంటి తప్పులు చేయము, కేవలం ఒరిజినల్గా పంట పండించేటటువంటి భూమికే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అయితే దీంట్లో కొన్ని లోపాలు కనబడుతున్నాయి. లోపాలు ఏంటంటే రైతు బంధు ఇస్తారు, ఓకే. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మేము రైతు బంధు కూడా అందులో ఇంప్లిమెంట్ కావచ్చు మరి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సభలలో మీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తలేరు, మీకు ఎంత భూమి ఉన్నది, మీ పట్టపాస్ పుస్తకం తీసుకురండి, మీకు రైతు బంధు డబ్బులు ఏ అకౌంట్లో పడాలనేది కూడా మీరు బ్యాంకుకి సంబంధించినటువంటి డీటెయిల్ తీసుకురండి అని చెప్పి గ్రామ సభలలో చెప్తున్నారు. మరి ఇప్పుడు 20 తారీఖు నుండి 25వ తారీఖు దాకా, అంటే దగ్గర ఈ రోజు వరకు ఇక గ్రామ సభలు క్లోజ్ అయిపోయినాయి. ఈ రోజు నుండి అంటే 20 తారీఖు నుండి 22వ తారీఖు దాకా వచ్చినటువంటి అప్లికేషన్లను ఫైనలైజ్ చేసిందట ప్రభుత్వం. ఇప్పుడు తర్వాత 23వ తారీఖు, 24, 25 3 రోజులు అప్లికేషన్లు తీసుకున్నటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఇవన్నిటి కూడా మేము ఫిబ్రవరిలో ఇస్తాం, ఫిబ్రవరిలో కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే రేపు 26వ తారీఖు రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పారు, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పారు, తర్వాత రైతు భరోసా ఇస్తా అని చెప్పారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారు, మాకు కేవలం కొన్ని అప్లికేషన్స్ మాత్రమే మేము రెక్టిఫై చేయగలిగినాం. అంటే మేము గ్రామాలలో దరఖాస్తులు తీసుకున్నటువంటి పేపర్లు కొన్ని మాత్రమే క్లియర్ చేయగలిగినాము. ఇంకా దగ్గర ఒక 40 నుండి 50% క్లియర్ చేసేటివి ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరిలో ఇస్తాం. అంటే మరి రైతు బంధు 26వ తారీఖు అని చెప్పారు, అంటే రేపు అందరికీ పడుతుందా, లేకపోతే కొన్ని అప్లికేషన్లు రాలేదు, అవన్నీ వెరిఫై చేస్తున్నాం, రెక్టిఫై చేస్తున్నాం, అవి కొన్ని చూస్తున్నాం అని చెప్తున్నారు. కాబట్టి మరి 20 నుండి 22, 23వ తారీఖు వరకు వచ్చినటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా ఇస్తారా, మిగతా వాళ్ళకి ఆపుతారా, మిగతా వాళ్ళకు ఫిబ్రవరి 1st వీక్లో ఇస్తారా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. అయితే నేను ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు స్క్రోల్ చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పాత వీడియో వచ్చింది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనుకుంటా, అంటే గాంధీ భవన్లో ఆయన మాట్లాడినటువంటి వీడియో. ఆయన గతంలో పీసీసీ ఉన్నప్పుడు, అంటే ఆయన అధికారంలో రాకంటే ముందు ఆయన మాట్లాడినటువంటి వీడియో ఇన్స్టాలో విపరీతమైన వైరల్. నేను ఫస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తున్న ఒక వీడియో వచ్చింది ఆయనదే, చూసిన. ఇన్స్టాలో పని లేని వాళ్ళు అందరూ పెడతా ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ పైన, కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన, బీజేపీ కాంగ్రెస్ బీజేపీ, రాజకీయ కొట్లాట కామన్ కదా అనుకున్నా. కానీ ఇదే వీడియో మామూలు విపరీతం కాదు, ఇక ఘోరం అంటే ఘోరంగా వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో మొత్తం.
అయితే ఈ వీడియో ఒకసారి పబ్లిక్ తో కూడా షేర్ చేసుకుందాం, పబ్లిక్ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోతో పాటు రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా జనాలకు ఇద్దామనేటటువంటి ఆలోచనతో అందుకే కింద ఆ క్యాప్షన్ కూడా పెట్టిన 3 పంటలకు 18,000 రైతు బంధు అని పెట్టిన. 3 పంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తుండే, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2 పంటలకి ఇస్తుండే. ఏ ప్రభుత్వమైనా 2 పంటలకి ఇస్తారు. ఒకటి వానాకాలం పంటకు రైతు బంధు, ఎండాకాలం పంటకు రైతు బంధు ఇస్తారు. కానీ కొన్ని జిల్లాలలో కొన్ని నియోజకవర్గాలు 3 పంటలు కూడా పండిస్తారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో సొంత ఇలాకాలో 3 పంటలు పండుతాయి. వాళ్ళు యాసంగి పంట ఒకటి, తర్వాత ఇంకో పంట ఒకటి, ఇంక 3 పంటలు అంట. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఇది మేలో అన్నా జూన్లో అన్నా ఒక పంట ఉంటుంది. తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ 6 నెలలకు ఒక పంట. ఈ 6 నెలల పంట మధ్యలోనే ఇంకో పంట ఇస్తారు. అంటే 3 పంటలు పండించేటటువంటి రైతులు ఉంటారు. 3 పంటలు కొనసాగేటటువంటి కొన్ని గ్రామాలు ఉంటాయి, కొన్ని జిల్లాలు, కొన్ని నియోజకవర్గాలు కూడా ఉంటాయి తెలంగాణలో. 3 పంటలు మాక్సిమం నాకు తెలిసి ఒక 30% రైతులు వేస్తారు. ఎందుకంటే సాగు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బోర్లు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, వాళ్ళు కొంచెం చేయగలుగుతారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి మాట మరి ఇప్పుడు పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు గతంలో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్కి శాతగాలే, కేసీఆర్ సన్నాసే అనుకుందాం. ఇప్పుడు మీకు పాసిబిలిటీ అవుతుంది కదా, ఇప్పుడు మీరు చేయగలగాలి కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి మీరు, తెలంగాణ రాష్ట్రానికి బాస్ ఇప్పుడు మీరు చేయాలి కదా. కేసీఆర్ తిట్టుకుంటూ మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇలాగైతే ఈ వీడియో చూసిన తర్వాత అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుండొచ్చు, రేవంత్ రెడ్డి అనుకోలే కావచ్చా నేను కూడా ముఖ్యమంత్రి అవుతా, నేను ఇప్పుడు మాట్లాడే వీడియోలన్నీ తర్వాత ట్రోల్ అవుతాయి, నా ఇజ్జత్ తీస్తారు, నా పరువు పోతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకోలే కావచ్చా అని నాకైతే ఒక సందేహం కలిగింది. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా ఈ సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? అంటే అతి తెలివితేటలా? కేసీఆర్ కు అతి తెలివితేటలు. ఇది 3 పంటలకు ఇస్తలేడు కాబట్టి సన్నాసి అయిపోయింది కేసీఆర్. అతి తెలివితేటలు కేసీఆర్. సరే కేసీఆర్ కంటే అతి తెలివితేటలు ఎక్కువ తెలివి ఉన్నది కాబట్టి ఎక్కువ తెలివి ఉంటుంది కేసీఆర్ కాబట్టి ఆయన ఇయ్యలేకపోయింది. సరే మీకు కేసీఆర్ కంటే తక్కువ తెలివే ఉంది కదా, కేసీఆర్ కంటే ఎక్కువ ఆలోచన చేసేటటువంటి మనసత్వం ఉంది, రైతుల మీద ప్రేమ ఉంది కదా. మన 3 పంటలకు మీరు ఇయ్యరాదు, ఏమవుతుంది? 3 పంటలకు ఇయ్యర్రి. మీ తాన రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, మీరు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పి అధికారంలో రాకంటే ముందు జనం దగ్గరికి పోయి గప్పాలు కొట్టిరు, సీన్ కట్ చేస్తే ఇప్పుడు 6,000 రూపాయల రైతు బంధు. అంటే ఒక్క 1,000 రూపాయలు పెంచినట్టే గంతే. గతంలో కేసీఆర్ 5,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు మీకు కేవలం 1,000 రూపాయలు, 6,000 రూపాయలు గంతే. మీరు ఏం పెంచారని చెప్పి కేసీఆర్కు మీకు ఏమైనా తేడా ఉందా? కేసీఆర్ మీకు ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా? కేసీఆర్ బాటలోనే పోతున్నట్టు కదా. ఒకవేళ 12,000 రూపాయలు లెక్కేసుకుంటే కేవలం 2,000 రూపాయలు పెంచినట్టు. మీరు ఏం చెప్పిర్రు? మేము భూకంపం బద్దలు కొడతాం, 7,500 రూపాయలు 7,500 రూపాయలు ఇస్తాం అంటే 2,500 రూపాయలు సుమారు ఒక 5,000 రూపాయలు పెంచుతున్నామని చెప్పినారు. జనం కూడా నిజమే అనుకోరు, నిజమే కావచ్చు. మరి నిజంగా భూకంపం బద్దలు కొడతారు వీళ్ళు, మంచి గొప్ప వ్యక్తులు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొచ్చు. ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నమ్మినాం, కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మినాం, రోషయ్యని నమ్మినాం, ఇలాంటి స్టార్ వర్డ్స్ని నమ్మినాం కాబట్టి ఈయన కూడా స్టారే, ఈ స్టార్ని నమ్మొచ్చు అనుకున్నారు. స్టార్ సీన్ కాడి అయితే మనకు సుక్కలు ఎలబడుతున్నాయి, స్టార్ని లేకపోతే స్టార్ చూపిస్తుండు స్టార్ మనకు. అయితే ఇప్పుడు ఏమంటుండు, గతంలో మాట్లాడినటువంటి వీడియో ఇది, ఇప్పటిదేం కాదు పాత వీడియోనే, కానీ ఇది సోషల్ మీడియాలో మాత్రం పొట్టు వైరల్ అవుతుంది. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏడజూడు ఇదే వీడియోలు పెట్టుకుంటారు. పల్లెటూర్లలో కూడా వైరల్ అవుతుంది వీడియో, మొత్తం గ్రామాలలో ఒక చర్చ నడుస్తుంది వీడియో, చర్చకు దారి తీస్తుంది, ఇప్పుడు కొత్త ఆలోచనలు కలిగిస్తుంది వీడియో. అంటే 3 పంటలు కూడా పండిస్తారు కదా, మరి వాళ్ళకు కూడా రావాలి, వాళ్ళది కూడా సర్వే చేయాలి, వాళ్ళకు కూడా దరఖాస్తులు పెట్టుకోవాలి, 3 పంటలకు కూడా రైతు బంధు రావాల్సిందే అనేటటువంటి ఒక కొత్త ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముట్టిస్తున్నారు. అయితే 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు, 2 పంటలు కలిపి 12,000 రూపాయల పైసలు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మధ్యలో ఇంకో పంట అయితే 12,000 ప్లస్ 6,000 ఎంత అవుతుంది? 18,000 రూపాయలు అవుతాయి. అంతే కదా, 12, 13, 14, 15, 16, 17, 18,000 రూపాయలు అవుతాయి. మరి ఈ 3 పంటలకు రైతు బంధు ఇవ్వడానికి మరి మన తాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ సిద్ధంగా ఉన్నాడా? కానీ అవకాశం ఉందా ఇట్లా? ఎందుకంటే ఆయన సన్నాస అయిపోయింది, కేసీఆర్ సన్నాస అయిపోయింది, అతి తెలివితేటలు అయిపోయినాయి కాబట్టి మీ తెలివి బాగానే ఉంటుంది కాబట్టి మీరు ఇవ్వబోతున్నారా? ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇచ్చేటటువంటి రైతు బంధే నాకు తెలిసి అడపా ఇవ్వచ్చు అనేది నడుస్తున్న చర్చ. నాకు తెలిసి వీళ్ళు సర్వే చేసింది కేవలం 80%. ఆ సర్వేలో 20 డేట్ 21, 22, 23 అంటే మ్యాక్సిమం 20, 21, 22 ఈ 3 రోజుల్లో సర్వే చేసినటువంటి వాళ్ళకే
ఇప్పుడు ఈ రైతు బంధు రేపటి రోజు అంటే రేపు 26వ తారీఖు కేవలం ఈ 3 రోజులలో సర్వే చేసినటువంటి వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇవ్వచ్చు. మిగిలినటువంటి డేటు అంటే 23వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు ఈ రోజు వరకు ఈ 3 రోజులకు సంబంధించినటువంటి అంటే సర్వే చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎవరెవరికైతే సాగు చేసేటటువంటి భూమి, ఎవరెవరికి బీడుపడ్డటువంటి భూమి మొత్తం లెక్కలు తేలిన తర్వాత ఫిబ్రవరి 1st వీక్లో అంటే ఫిబ్రవరి 1వ తారీఖు లేదా 4వ తారీఖు లేదా 5వ తారీఖు ఇవ్వచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రైతు బంధు రేపు అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రైతు బంధు కట్ ఆఫ్స్ కనబడుతున్నాయి. ఇంకోటి ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు లేదు, రాజకీయ నాయకులకు లేదు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇయ్యలేము అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఈ వీడియో గురించి మీ షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేసిన, అట్లనే మీకు రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందించేటటువంటి కార్యక్రమం చేసిన. దాదాపు 1,51,00,000 ఎకరాలు ఉంటే దీంట్లో 15 లక్షల ఎకరాలు మొత్తం బీడుపడ్డటువంటి భూమి, పనికిరానటువంటి భూమి కింద లెక్క చేసినారు. దాదాపు 1,30,00,000 ఎకరాలకు రైతు బంధు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం ఉన్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, రేపు జనవరి 26వ తారీఖు రేపే రైతు బంధు ఇస్తా అని చెప్పినారు. రేపే మీ అకౌంట్లో రైతు బంధు పడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి 10 ఎకరాల లోపిస్తారా, 5 ఎకరాల లోపిస్తారా, 15 ఎకరాల లోపిస్తారా, 20 ఎకరాల లోపిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.